ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ఢీలా పడిపోయింది వైసీపీ. కీలక నేతలు కూడా ఆ పార్టీని వీడిపోతున్నారు. మరోవైపు పలువురు నేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లోనే ఉన్నారు. మరికొందరు కోర్టుల నుంచి బెయిల్ తెచ్చుకొని రక్షణ పొందుతున్నారు. అయితే పార్టీ లీడర్లే కాదు, అధినేత జగన్పై కూడా కేసులున్నాయి. ఆ కేసుల నేపథ్యంలో జగన్కు చిక్కులు తప్పవని అంటున్నారు. ఒకవేళ ఆయన జైలుకెళ్లాల్సి వస్తే పార్టీని నడిపించేదెవరు అన్న చర్చ జరుగుతోందట. అయితే అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పార్టీ పరిస్థితి. అలాంటిది పార్టీకి అన్నీ తానే ఉన్న జగన్పై పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. జగన్ బలమైన నాయకుడైనా ఆయనపై ఉన్న కేసులు ఇంకా బలమైనవని అంటున్నారు. జగన్ మీద 2012లో సిబిఐ పెట్టిన క్విడ్ ప్రోకో కేసులు ట్రయల్ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఇవి త్వరలోనే ఓ కొలిక్కొస్తాయని అంటున్నారు. ఈ కేసుల్లో తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే ఇప్పుడు వైసీపీలోనూ చర్చకు తావిస్తున్నాయి. ఈ కేసుల్లో కనీసంగా 2 నుంచి 3 ఏళ్ల దాకా జగన్కి శిక్ష పడొచ్చని అంటున్నారు. అంటే ఈ కేసుల్లో తీర్పు ఒక సంచలనంగానే ఉంటుందని ఆయన ముందే ఊహిస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో కనీసంగా 2 ఏళ్లకు మించి శిక్షలు పడిన వారు ఎన్నికల్లో 6 ఏళ్ల పాటు పోటీకి అనర్హులని చెబుతున్నారు. అంటే అదే గనుక జరిగితే జగన్ 2029 ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారని అంటున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ హాట్ టాపిక్గా ఉందని, లాయర్ అయిన ఉండవల్లే అలా మాట్లాడారంటే ఆలోచించాల్సిందేనని అంటున్నారు. ఇక ఈ కేసులే కాదు, ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసు కూడా ముందుకొస్తోంది. లిక్కర్ కేసు కూడా సీరియస్గానే సాగితే కనీసంగా 2 ఏళ్లకు మించి శిక్షలు పడేలా ఉండొచ్చని అంటున్నారు. ఇలా పాత కొత్త కేసుల్లో ఏదో ఒక దానిలో జగన్కైతే 2 ఏళ్లకు మించి శిక్షలు పడేలా రాజకీయంగా తెరవెనుక పావులు వేగంగా కదుపుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి అంతా తానే అయిన జగన్కు శిక్ష పడితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇక పార్టీలో ఎంతమంది ఉన్నా పోయినా జగన్ ఉంటేనే పార్టీ నిలబడుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోటీకి దూరంగా జరిగినా, లేదంటే మరోలా జరిగినా ఆయన సతీమణి వైఎస్ భారతికి పగ్గాలు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. ఆమెను ముందు పెట్టి రాజకీయం నడపొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆమె తెరవెనుక పాలిటిక్స్లో కీలకంగా ఉన్నారని, పైకి జగనే అయినా అన్నీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఆమెపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వైసీపీని నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షర్మిల అన్నపై విరుచుకు పడుతున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆస్తుల విషయంలో ఇటు చెల్లి షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా కోర్టుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకునే పరిస్థితి లేదు. అందుకే భారతికే వైసీపీ పగ్గాలు అప్పజెప్తారని పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇదిలా ఉంటే వైసీపీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నది ముందే ఊహించిన వారు, కీలక నాయకులు, జగన్కు నీడ లాంటి వారు కూడా ముందే తప్పుకొని వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై అని సంచలన ప్రకటనలు ఇచ్చారని అంటున్నారు. అలాగే మరికొందరు కీలక నేతలు పార్టీని వేరడానికి ఎలాంటి చర్చలే కారణమని అంటున్నారు. పలు కేసుల్లో ఉన్న జగన్ ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే వైసీపీ భవిష్యత్ ఏమవుతుందోనని కూడా ఆలోచించుకునే జాగ్రత్త పరులు వైసీపీ గేటు దాటేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఈ ఏడాదిలోనే సరికొత్త రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటాయని, అలాగే రాజకీయ సంచలనాలు నమోదవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ పుకార్ల లాంటి ప్రచారంలో నిజమెంత అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.